వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కడపలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన లాంగ్ మార్చ్లో పాల్గొన్న అవినాష్ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకించామని, చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లిం ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ నేషనల్, యాంటీ సెక్యులర్ ఈ బిల్లు కాబట్టి మనస్ఫూర్తిగా ముందుకొచ్చి మేము ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తా ఉన్నామనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఇన్ని కోట్ల మంది యొక్క మనోభావాలు గుర్తించాలా, గమనించాలా, ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ బిల్లులోని కొన్ని అన్యాయమైన అంశాలు ఉన్నాయి, ఈ బిల్లులో, ఈ సవరణ బిల్లులో అత్యంత అన్యాయమైన అంశాలు ఉన్నాయి. ఆ సవరణ బిల్లులో ఏదైతే ఉందో ఆ బిల్లులో వక్ఫ్ బోర్డుకు పూర్తిగా హక్కులు తొలగిస్తూ కలెక్టర్ కు హక్కులు ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. వక్ఫ్ బోర్డు యొక్క ఆ కౌన్సిల్ యొక్క కమిటీ యొక్క సంఖ్యను తగ్గించి ఆ తగ్గించిన కమిటీ సంఖ్యలో కూడా 2 ముస్లిమేతరులను మళ్ళీ దాంట్లో పెట్టాలని చెప్పి ఒక నిబంధన ఈ బిల్లులో తీసుకొచ్చారు. ఎంతవరకు ఇటువంటి అంశాలు ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం.